అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు? ఒక డైరెక్షన్ చేయాలని లేదా? లైక్ మన వేణు ఉంది. చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా. అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా. 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలామంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు ఇట్టయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఎదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైనట్టు దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే? అది నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు వాళ్ళ సినిమాలు. మనకు అట్లాంటి ఏం లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, వేర్ దేర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాలు చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ. ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్ అది కాక ఏమైనా ఉందా? ఏం లేదు. బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కున్నావా? ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నా. ఒక కారు, ఒక ఫ్యామిలీ. ఇది మెయింటెనెన్స్. తినడానికి ఉండడానికి ఉందా? నాకున్న చిన్న చిన్న కోరికలు, ఫోన్లు, వాచ్లు, ఇలాంటివి మన కోరికలు మనం తీర్చుకున్నావా? పాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా నీకు? స్టిల్ ఉన్నారా టచ్లో? ఎవ్వరు లేరు. వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా. నేను ఎప్పుడైనా వెళ్తేప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటా. ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు. కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు, కానీ యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయా? మామూలు వాళ్ళతో మాట్లాడు అని అంటుంటారు. ఎందుకు మాట్లాడినబ్బా, నేను ఎవరితోనే మంచిగానే పలకరిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు? ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా? 2 వీలర్ వేసుకొని వచ్చా. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను. యాటిట్యూడ్ నా ముందు వస్తా, భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు? ఆడెవడో కాదు, నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గర కూడా, ఇంటికి వెళ్ళి కూడా, కాఫీ పెట్టావా, షుగర్ చూసుకో, వద్దులే ఎవరి పేర్లు వద్దు, వాళ్ళు చూసి ఇదేంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలా బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్, ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు. ఇవన్నీ జీవితం, నేను రియాలిటీలో బతుకుతా. ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే. అంతే. అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను. ఇలాగ విర్రవీగుతారు, కొంచెం తేడా డౌన్ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది శంకర్ ఏమైపోయాడు? శంకర్ వచ్చాడుగా, మళ్ళీ మన జబర్దస్త్కి వచ్చాడు, 2 ఎపిసోడ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. కాదు, మంచి ఉండే గ్రాఫ్ సడన్ గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ఎందుకంటావు అన్న? నార్మల్గా మీకు ముందే చెప్పా, వేరే ఒకటి గురించి నేను మాట్లాడు. కాదు, నీకు మంచి పరిచయం కదా? నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు. మనమేం చెప్తాం వాడి గురించి, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఎప్పుడు బాధపడ్డా నేను నీ దగ్గరికి వచ్చి? ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా. అది ఎవడవని, పేదోడవని గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే, మంచి లైఫ్తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో. ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్ మీ జబర్దస్త్ గురించి. నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతలకి ఇవ్వకూడదు.
ఇచ్చామంటే మందే తప్ప వాడు అంటాడు ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు అందుకే నీ గురించి ఇలా అన్నానంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు అడిగాడు చెప్తా. మంచి క్వశ్చన్. ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి. పొద్దున్న లేస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వారితో చాటింగ్లు చేస్తావు, నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏమని చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక థంబ్నెయిల్ వేసి సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దులే అన్నారు, నన్ను కూడా ఇచ్చావు కాబట్టి. నేను నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న. ఏం పెట్టారంటే జబర్దస్తులో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం, వాస్తవమో? 100%. ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా. అది కొంచెం ఆఫ్లైన్లో కట్ చేయొచ్చు కానీ అది తిట్టేది ఎందుకు, బాగాలేదు కాబట్టి తిడతారు 100%. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు షో నిలబడాలి, షో బాగుండాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఓవర్ లుక్లో స్కిట్లు చేసేస్తారు, అటువంటిప్పుడు క్లియర్గా తిడతారు. ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని. స్టేజ్ మీద ఇది నీ డైలాగ్ ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది, ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని. అలాగా పర్సనల్గా ఏమి తిట్టడం పర్సనల్గా ఎవ్వరికే ఉండవు. వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మేము జడ్జిలు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు. యాక్చువల్లీ ఇందాక మీ మంచితనం గురించి అడిగిన క్వశ్చన్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది కదా, అది ఏంటంటే చాలామందికి లైఫ్ ఇచ్చారు, అమ్మాయిలకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ భాస్కర్ మీద ఎందుకు సెటర్లు వేసుకుంటాడు? ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే మన తెలుగులో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మీరు తమిళకి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, షారుఖ్ ఖాన్ గారు ఎదురుగా ఉంటే షారుఖ్ ఖాన్ మిమిక్రీ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో మీద వేసినా, ఏ హీరో అంటే హీరో మీద వేయక్కర్లేదు, జస్ట్ స్పూఫ్ చేస్తే చాలా కింద కామెంట్ పెడతారు, మా హీరో జోలికి వస్తే పగులుద్దురా అంటారు. ఇట్లా చాలా ఫేస్ చేశాను. అంతెందుకు మా జబర్దస్త్లో ఉన్నోడు మీద జోకులు వేస్తేనే వాడికి ఒక ఫ్యాన్స్ బేస్ ఉంది, వాళ్ళు కామెంట్లు పెట్టారు. అర్థమైంది కదా. నాకు అనిపించింది ఎవరి మీద వేసుకోకపోతే ఏం చేస్తాం, చివరికి నా మీద నేనే వేసుకుంటా. ఇది ఒకటి ఉంది కదా 4 ఫ్యామిలీలు 3 పెళ్ళిళ్ళు, ఆ డైలాగ్ మంచిదేగా. కానీ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది నిజమని తెలిస్తే ఇంట్లో గొడవ ఆడతారు, ఇంట్లో వాళ్ళకి అది కామెడీ అని తెలుసు కాబట్టి కామెడీగానే తీసుకుంటారు. ఫీల్ అవరా? ఎందుకు ఫీల్ అవుతారు? అసలు ఆ టీవీలో చూడరు, ఫస్ట్ జబర్దస్త్ కూడా చూడరా? జబర్దస్త్ చూస్తారు కానీ కొంచెం తక్కువ, అంటే వీటిని ఎక్కువ ఫాలో అవ్వరు. మనం చూడడమే ఎక్కువ, మళ్ళీ టీవీ చూడడం, టీవీలో నిన్ను చూడాలంటారు, అదో పెద్ద బాధ. మీ ఫ్యామిలీని ఎందుకు బయటకు తీసుకురావు? నార్మల్గా ఎప్పుడు పెట్టావు స్క్రీన్ మీద? కానీ మనకి బయటకు వెళ్తుంటే అందరూ గుర్తుపడుతుంటారు బ్రో, బుల్లెట్ భాస్కర్. ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, తను రోజు బస్సులో జర్నీ చేసుకుని, మా పిల్లలు ఉన్నారు వాళ్ళు బస్సులో జర్నీ చేసుకుని స్కూల్లో చదువుకుంటున్నారు ఎగ్జాంపుల్. వాళ్ళని తీసుకొస్తే రేపు వాళ్ళని కూడా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ వాళ్ళకి, వాళ్ళు నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాపీగా వెళ్ళి రోడ్ల మీద ఎక్కడైనా పానీపూరీలు అవి తినగలవా ఫ్రీగా జనాలు ఉన్న దగ్గర? తినలే. అంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మా ఫ్యామిలీ ఎందుకు ఫేస్ చేయడం అని, అంతే. దే నీడ్ ప్రైవసీ. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు? నాన్నగారు? మా నాన్నగారు బ్రహ్మాండం. నాకన్నా మా నాన్నకి మధ్య ఎక్కువ పేరు వచ్చింది. యాక్చువల్లీ బ్రో అదే ఇంకా అందరూ అనుకున్నా, మీకన్నా మీ నాన్నగారికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. అమెరికా వెళ్ళినా కూడా అడుగుతారు అసలు మీ ఫాదర్ భలే చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చేయడు, నాతో బయట ఎలా మాట్లాడతాడు, టీవీలో అట్లానే మాట్లాడతాడు, అది ఫన్ గా ఉంటది. కానీ బాగా తీసుకొచ్చారు కదా నాన్నగారు, హ్యాపీయా? ఆయన తీసుకురావడం అంటే గెస్ట్ గా వచ్చాడు ఒక షో, అదే ఒకసారి గెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. ఆ ఇంటర్వ్యూ నేనే మధ్యలో ఆపా, ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడేస్తున్నాడు, ఆపించేసాను నేనే. ఇప్పుడు నాన్నగారు వాళ్ళందరూ హ్యాపీ భయ్య. దేవుడి దేవాళ్ళు ఏంటంటే నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి వాళ్ళని బాగా చూసుకుంటున్నా, అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తా. జబర్దస్త్లో ఎంతమంది వచ్చినా బ్రో, రోజా గారు నాగబాబు గారు అనేది ఆ కాంబినేషన్ ఉన్నప్పుడుది బాగుండే. అసలు రోజా గారు నాగబాబు గారు ఉన్న రోజుల్లో మేము చేయడం మా అదృష్టం. ఆ రోజుల్లో చేశాం కాబట్టి మాకు ఇంత పేరు వచ్చింది. మీ అదృష్టం, మా అదృష్టం అది. వాళ్ళు అదొక దాన్ని ఏమంటారు, అద్భుతాలు అంటారు చూసారా, అదొక అద్భుతం అంతే. వాళ్ళిద్దరూ జడ్జిలుగా ఉండడం, ఆ టైంలో నేను టీమ్ లీడర్గా చేయడం. ఇప్పుడు మీలో మీకే సపోర్ట్గా ఉండరు అంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు
అని నేను విన్నా. అది ఎంతవరకు? మా దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు. అది ఉన్నది, ఇప్పటికీ ఉంది. ఏదైనా ఎవరికి ఏదైనా అయితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెడతారు. ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు వేయడం. ఈ విషయంలో గెటప్ శ్రీను అండ్ మన అదిరేబి వీళ్ళిద్దరూ ముందు ఉంటారు. వీళ్ళిద్దరూ మంచి కోఆర్డినేటర్స్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దాన్ని బట్టి అందరూ. మరి చంటిని ఎందుకు వదిలేశారు బ్రో? చంటిని వదిలేశారంటే అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు, ఒక్కడు రాలేదు నా దగ్గర. విషయం నాకు పాము గరిచింది, నాకు తెలుస్తుందా నొప్పి నీకు తెలుస్తుందా? నాకే కదా తెలుస్తుంది. నేను చెప్తేనే నీకు తెలుస్తుంది. ఆయన ఎవరికి చెప్పలేదేమో, ఇంటర్వ్యూలో చెప్తే ఎట్లా తెలుస్తుంది? మీకేం తెలుసు? చంటి గారికి మేము అందరం సాయం చేసాం లేదు, మాకు తెలుస్తుంది. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్. మా గురువు గారు లాంటి వాళ్ళు చంటి గారు, ఆయన ఏమన్నా మేము పట్టించుకోం. మేమే కాదు, జబర్దస్త్లో ఎవరు పట్టించుకోరు. ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు. ఎందుకని? ఎవరు తిడుతుంటారు? అంటే టీంని సపోర్ట్ ఉండదు, ఏముండదు అని ప్రతి ఒక్కరు. అంటే రాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. లేదు లేదు లేదు, మీరు జబర్దస్త్లో ఎవరైనా అడగండి. ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం వచ్చినా అప్పుడు ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం వచ్చినా మినిమం రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు రామ్ ప్రసాద్ మీరు వైజాగే కదా, ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు? వైజాగ్ నేను, రామ్ ప్రసాద్, అప్పారావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు చంద్ర టీంలో. మీకు మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా? అక్కడికి వచ్చేది తెలిసింది వాళ్ళు వైజాగ్ అని. రామ్ ప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరు ముఖాలు చూసుకోలే. ఇక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొల్లపాలెం అన్నాడు. మా పక్కనే డాబా గార్డెన్స్ అన్నాడు. అవునారా అన్నాడు. ఇద్దరు ఒకరు తెలియదు. ఇక్కడికి వచ్చేది పరిచయం అయ్యారు. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఏం చెప్పరు. ఆర్టిస్టులు అంతే, అదొక కులం, అదొక మతం. ఎందుకు ఇప్పుడు బయటికి రావు నువ్వు? నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను మీ వాళ్ళందరినీ చూసాను, మా వాళ్ళందరితో కలిసి తిరిగాను, అందరు తిరుగుతుంటాను. అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో. సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని, చాలా సింపుల్ లైఫ్. ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా, ఉప్పులు అయిపోయినా, ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని. పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఇదేం కావాలి, ఇదే లైఫ్. అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫస్ట్ వర్క్, సెకండ్ ఫ్యామిలీ.